ప్రియమైన సంఘమా, దేవుని మహాకృపను బట్టి తోటి విశ్వాసులతో ఆయన మందిరంలో చేరి ఆయనను ఆరాధించేటువంటి మరొక తరుణము మనకు అనుగ్రహించబడింది. పితరులు మనకు ఇచ్చినటువంటి పాఠ్యభాగాలు ఈ వారమంతా చదువుకోవాలి. సంవత్సరం అంతటికి కూడా మనకు ఈ పాఠ్యభాగాలు సిద్ధంగా చేతిలో ఉండేలాగున అమర్చి పెట్టారు. ఏ వారానికి ఆ వారం, సోమవారం నుండి శనివారం దాకా వ్యక్తిగతంగా మనం చదువుకోవచ్చు. చదువుకుంటే దేవుని పరిచారకులు వర్తమానము అందించేటప్పుడు మరింత తేటగా, మరింత సులువుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్షర జ్ఞానం ఉండాలి. బైబిల్ చదవాలంటే అక్షరాలు తెలిసి ఉండాలి. బైబిల్ చదవాలి అంటే శ్రద్ధ ఉండాలి. గుడి టైంలో మాత్రమే వచ్చి దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళిపోయేటువంటి శ్రద్ధ కాదు. ఇంకా రకరకాలైనటువంటి శ్రద్ధలు దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగం, 2 పాఠ్యభాగాలు మనం గమనించినట్లయితే, సువార్త పాఠ్యభాగంలో క్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో భాగముగా యెరికో పట్టణం నుండి యెరూషలేమునకు వెళుతూ ఉండగా ఏం జరిగింది, ఒకానొక సంఘటన లూకా సువార్తికుడు చెప్పుకొచ్చాడు. ఈయన డాక్టరు కాబట్టి స్వస్థత విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తన మనసులో కదలాడుతూ ఉంటుంది. ఆ రకంగా స్వస్థతకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ వివరించుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గుడ్డివాడిని ఏ రకంగా బాగు చేసి సంతోషింపజేస్తాడు అనేటువంటి విషయము. యెరికో నుండి యెరూషలేమునకు వెళ్ళటం, మార్గ మధ్యంలో చాలా ఇరుకైనటువంటి త్రోవ ఉంటుంది. అది కొన్ని చోట్లయితే ఒకళ్ళే నడవాలి, ఎదురుగా ఇంకొకళ్ళు వచ్చారంటే ఈ చివర ఆగిపోవాలి. అలాంటి కొండలు, కోనలు ఇలాంటి వాటిని దాటుకొని యెరికో నుండి యెరూషలేమునకు, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళవలసినటువంటి అగత్యము. సరే, మాసిలామణి మహానుభావుడు మా రాజుల్లో ప్రసంగించేటప్పుడు కొన్ని విషయాలు చక్కగా ఆసక్తికరంగా అలా గుర్తుండిపోయేలాగా ఉండేవి. ఏ ప్రసంగమైనా గుర్తుంచుకునే శ్రద్ధగా వినాలి మనం. చిన్నతనంలో వినేటువంటిది. యెరూషలేము ఎత్తైనటువంటి స్థలంలో ఉంటుంది, యెరికో పల్లపు ప్రాంతంలో ఉంటుంది. రెండింటినీ పోల్చి చూస్తే దొంగల బారిన పడినటువంటి వ్యక్తిని సమరయుడు కాపాడాడు. మంచి సమరయుడు అని పిలుస్తున్నాం, కాపాడాడు కాబట్టి. దొంగల బారిన పడినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి, ఎత్తైనటువంటి స్థలం నుండి పల్లపు ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పరిశుద్ధత నుండి పాపానికి దిగిపోతున్నాడు అని చక్కటి మూలమైనటువంటి అవగాహన ఆయన చెప్పింది నాకు ఇంకా గుర్తు. ఎత్తైనటువంటి అంటే పరిశుద్ధత నుండి, పల్లపు ప్రాంతానికి అంటే పాపానికి దిగజారిపోతూ ఉన్నాడు. కాబట్టి దొంగల బారిన పడ్డాడు, సైతాను బారిన పడ్డాడు. వీడిని కాపాడాలి అని అంటే ఇంకొకళ్ళు రావాలి. ఇతర మత గ్రంథాలలో నీ రక్షణను నువ్వే యూ హ్యావ్ టు వర్కౌట్. నీ రక్షణ గురించి నువ్వే పాటలు పడి నిన్ను నువ్వు రక్షించుకో అన్నట్లుగా ఉంటాయి కొన్ని మతాలలో. కానీ బైబిల్ చెప్పేటువంటి సందేశం అది కాదు. నీకు చేత కాదు, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడాలి నీ రక్షణ కోసము. అది కూడా క్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఈ దొంగల బారిన పడినటువంటి వ్యక్తి గురించినటువంటి ఉపమానం క్రీస్తు ప్రభువారు చెప్పారు. దాని యొక్క వివరం ఆ రకంగా మాసిలామణి దైవజనులు చక్కటి వివరం ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే రివర్సు.
క్రీస్తు ప్రభువారు యెరికో నుండి యెరూషలేమునకు వెళ్తూ ఉన్నాడు. యెరికో నుండి యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. గుడి లేనటువంటి, పుణ్యక్షేత్రము లేనటువంటి ప్రాంతాల నుండి గుడి ఉన్నటువంటి చోటికి, పుణ్యక్షేత్రం ఉన్నటువంటి చోటికి వెళుతూ ఉన్నాడు. గుడిని మించిన వాడా నీ చోటికి వస్తాను ధన్యవాదాలతో అని చెప్పేసి ఒక పాట రాశాను. అది ఎక్కడో మూల పడిపోయింది, ఇందాక ఎతికాను కానీ కనబడలే. గుడ్డి భిక్షగాడు, ఆ గుడ్డి భిక్షగాడు తన మనసులోని మాట ఈ రకంగా చెబుతున్నట్టుగా పాట. గుడిని మించినటువంటి వాడు నువ్వు, ఆ పుణ్యక్షేత్రానికి గుడికి వెళ్తా ఉన్నావు, ఆ గుడిని మించినటువంటి వాడు నువ్వు ఎక్కడుంటే అదే నాకు అది గుడి. గుడిని మించిన వాడా నీ చోటికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే అదే నాకు గుడి. ఇంకోటి ఏంటంటే, నజరేయుడా దాటిపోకయ్యా అని మరి ఇంకా మంచి పాటలు బయట కూడా మనం చూస్తూ ఉంటాం. చక్కటి పాటలు, అర్థవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి పాటలు. దాటిపోకు దాటిపోకు అని చెప్పేసి మరి బ్రతిమాలుతూ ఉన్నట్టు. ఎందుకంటే 2 సార్లు పిలుస్తాడు ఈ గుడ్డి భిక్షగాడు. మొదటిసారి మామూలుగా పిలుస్తాడు తెలిసి, ఏమిటి అంత కోలాహలంగా ఉంది, అంత సౌండ్లన్నీ వినబడుతున్నాయి, ఏమిటి సంగతి అని పక్కన ఉన్న వాళ్ళని అడిగితే, యేసుక్రీస్తు అనేటువంటి గొప్ప ప్రవక్త మన ఊరి గుండా వెళుతూ ఉన్నాడు, జనాలందరూ ఆయన వెంట గుమికూడి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది కోలాహలము, ఇది సందడి అంటే, అవునా, అయ్యో ఈ అదృష్టాన్ని, ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని ఒక్కసారి దిగ్గున సహాయం కోసం అరుస్తాడు. నువ్వెప్పుడు పోయా, అక్కడంతా బిజీగా వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు మధ్యలో అన్నట్లుగా వారిస్తూ ఉంటే, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని మరింతగా కంగారు పడుతూ, ఆందోళనతో, అవకాశాన్ని వదులుకోవడానికి వీలు లేదు, మళ్ళీ రాదు నా జీవితంలో ఈ అవకాశం అని మరింతగా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువారు చాలా సంతోషిస్తాడు. మన అవసరాలకి మనం అరవడం చేత కాదు, మనకి ఆధారపడటం చేత కాదు, ఇదే అరుదైన అవకాశం అని గుర్తించేటువంటి జ్ఞానం ఉండదు. ఆ రకంగా మన జీవితాలు వెళ్ళబుచ్చుతాం. మనకి ఏది లోపం ఉన్నదో గ్రహించే జ్ఞానం కూడా ఒక్కొక్కసారి మనకు ఉండదు. ఆ లోపాన్ని సరిచేసేవాడు దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా యెరూషలేము గురించిన తేడాలు చెప్పాను చూసారా. ఇంకొకటి కూడా చెబుతాను మీకు. పస్కా పండుగను ఆంగ్ల భాషలో పాస్ ఓవర్ అంటూ ఉంటారు. పాస్ ఓవర్ ఫీస్ట్, పస్కా పండుగ అంటే ఏంటండి? పాస్ ఓవర్ అంటే బైపాస్ రోడ్డు అనమాట. ఊళ్ళోకి వెళ్ళకుండా ఊరు బయట నుంచి బైపాస్ రోడ్డు. ఎప్పుడు 150 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది బైపాస్ రోడ్డు కాదు, ఊళ్ళో కలిసిపోయింది, ఊరు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రితము ఊరిలోకి వెళ్ళకుండా, మెయిన్ రోడ్లో వెళ్ళకుండా, లేకపోతే ఇంకొక జాన్పేట, తెలియక జాంపేట అంటారు, జాంకాయలాగా, జాన్పేట, చర్చిపేట అలాగా ఉండేవి. ఈ గొడవలన్నీ వద్దు, మనం ఇంకొక ఊరు కదా వెళ్ళాలి అని బయట నుండి వెళ్ళేటువంటి దారిని బైపాస్ రోడ్ అంటారు. ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు బైపాస్. ఏమిటి అని అంటే అదే పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోవడము. మరణదూత ఏ ద్వారం మీద పస్కా బలి పశువు రక్తము ఆ ద్వారబంధాలకు పూయబడలేదో ఆ గృహాలలోకి మరణదూత ప్రవేశించింది. పూయబడినటువంటి ద్వారాలు దాటుకొని వెళ్ళిపోతుంది మరణదూత. రివర్స్లో క్రీస్తు ప్రభువారు జీవదాత. చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉన్నాను, మంచి సమరయుడు నాకు రావాలి,
దాటిపోతున్నాడు. కనుక క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. మరణదూత దాటిపోయింది కదా అని సంతోషించడం కాదు, జీవదాత చచ్చిపోయినటువంటి నిన్ను తిరిగి బ్రతికించేటువంటి వాడు దాటిపోకూడదు కదా, అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు కదా. అంత జ్ఞానం కలిగి, ఆలోచన కలిగి కంగారుగా అరుస్తూ ఉన్నాడు. నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను పాడండి. పల్లవి చరణం కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా, నన్ను వీడిపోకయ్యా. చాలండి. ఈ రకంగా మరి ఆ విశేషాన్ని గుర్తించినటువంటి చక్కటి కవులు ఈ పాట రూపంలో చక్కగా మనకు అందిస్తూ ఉంటారు. వాటి విలువను గుర్తెరిగి సంతోషంగా ఎప్పుడు పెడితే అప్పుడు పాడుకోవాలి. ఇప్పుడు సందర్భానికి ఈ పాట ఇప్పుడు మనం పాడుకుంటూ ఉన్నాం. ఎరుకో ఊరు బయట ఆడుకునే వాళ్ళు, ఊరు బయట ఉండేవాళ్ళు ఊళ్ళో తిరగకూడదు అన్నట్లుగా ఉండేది. కుష్ఠరోగులు మరీ బొత్తిగా ఊళ్ళో ఉండకూడదు, ఊరు బయట ఉండాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తు ప్రభువారు జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. ప్రేమకు మరో మాట పాత రోజుల్లో చూసినట్లయితే దాతృత్వము. బైబిల్ భాషలో, ఆ గ్రీకు భాషలో ఆ రోజుల్లో అగాపే ప్రేమ అంటే ప్రతిదానికి ఇంగ్లీష్ మాటలాగా మన తెలుగులో కూడా మరి చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ప్రేమ అంటారు, అది తప్పు. యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడాన్ని ప్రేమ అంటారు. తల్లి బిడ్డలను మీద చూపించేటువంటిది కూడా ప్రేమ అంటారు. అన్నిటికీ ప్రేమనే పెట్టేస్తూ ఉంటారు. కానీ గ్రీకు భాషలో పాత రోజుల్లో మనకు కూడా తేడాలు ఉన్నాయి, కానీ వాడము. సరే, ఇక్కడ క్రీస్తు ప్రభువారికి ఆపద ముంచుకు వస్తుంది. అబ్బాయిలో ఇప్పుడు మనం యెరూషలేము వెళ్తున్నాము, సంతోషంగా పండగలో పాల్గొంటామని మీరు ఉబలాటంతో చక్కగా చంకలు ఎగిరేసుకుంటూ వెళ్తున్నట్టుగా అనుకుంటున్నారేమో. అలా కాదు. ఈసారి నేను అక్కడ చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఇదేంటి ఇలాంటి మాట్లాడాడు సడన్గా? వీళ్ళకి అర్థం కాలే. శిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు అర్థమైంది. ఏమోలే అనుకొని అలాగా దాన్ని అలా పక్కన పెట్టేశారు. మనం అందరం వెళ్తున్నాం, నేను వెళ్తున్నాను. ముఖ్యంగా నేను అక్కడ నా ప్రాణాలు పెట్టడానికి వెళ్తున్నాను అనే మాట చెప్పిన తర్వాత ఈ గుడ్డివాడికి స్వస్థతనివ్వడం మనం చదువుకున్నాం. యేసుప్రభు వారికి ప్రేమ ఉన్నది, జాలి ఉన్నది, దాతృత్వము ఉన్నది. దాతృత్వం అంటే ఏంటమ్మా? లేనోళ్ళకి ఏమన్నా ఇవ్వటం కదా. కాబట్టి ఉన్నది ఇవ్వటము దాతృత్వము. ఏముందమ్మా దగ్గర? ప్రేమ ఉండాలి. ప్రేమను ఏ రకంగా అర్థం చేసుకుంటాం? చాలాసార్లు ప్రేమను విషయంలో మనం ఇంకా సరైనటువంటి అవగాహనలో లేము కదా అన్నట్లుగా ఉంటుంది. భయపెట్టు, వాడిని భయపెట్టు, వీడిని భయపెట్టు అంటాం. ప్రేమ అనే మాట పెట్టి ప్రేమ పెట్టు అంటావా? ఏమంటావు? ప్రేమించు అని అంటాం. బాగాలేదు. ప్రేమించు ఏంటి? భయపెట్టు అన్నట్లుగా ప్రేమ పెట్టు అని చెప్పాలి. కానీ మన మాట తీరేంటంటే వాడిని ప్రేమించు, వీడిని ప్రేమించు, నన్ను ప్రేమించు, ఈ రకంగా ఉంటాయి. ప్రేమ పెట్టు, ప్రేమ ఉంచు. ప్రేమ చెయ్యి, దానం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ప్రేమ చెయ్యి.
అన్నట్లుగా విశేషంగా ఉంటుంది ఈ మాట. కాబట్టి ఆ ప్రేమకున్నటువంటి ఆ మాటకున్నటువంటి విశేషాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభువారు తన క్రియారూపకంగా కనుపరుస్తూ ఉన్నాడు. ప్రేమ అనేటువంటి మాటకు మరి చారిటీ అనేటువంటి ఇంగ్లీషు మాట. చారిటీ అంటే దాతృత్వము, ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వటము. యెరూషలేము దేవాలయం దగ్గర గుడిమెట్ల దగ్గర ఆడుకునేటువంటి వాడిని చూసి మా దగ్గర కూడా ఏమన్నా చిల్లర దొరుకుతుందని ఎదురు చూస్తున్నావు, మా దగ్గర చిల్లర లేదు, మాకున్నది నీకు ఇస్తాం అని పేతురు తనకున్నది ఇచ్చాడు. ఏమిటది? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ వరము. ఆ పరిశుద్ధాత్మ శక్తితో వరముతో వాడి కొరతను తీర్చడానికి, వాడికి డబ్బుల కొరత, వాడు ఒళ్ళోంచి పై చేయడానికి వాడి ఒళ్ళు సహకరించదు, కుంటికాళ్ళవాడు దర్జాగా పనులు చేసుకుని సంపాదించుకునేది కాదు, ఇతరులు భిక్షం పెడితే దాని మీద ఆధారపడవలసినటువంటిది. దేవుని కార్యాలు ఇలా ఉంటాయి. దేవుడి యొక్క దాతృత్వం ఇలా ఉంటుంది. ఏమిటి? మళ్ళీ మళ్ళీ నిన్ను అడుక్కోనివ్వడు, నిన్ను అడుక్కోనివ్వడు. ఆ కొరతంతా తీరిపోద్ది. చారిటీ అదేంటంటే ఆ సమయానికి వాడికి కొరత ఉందని ఇస్తాం, మళ్ళీ ఆడికి అది గుడి దగ్గర మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. కానీ వాడి కాళ్ళు బాగుపడితే వాడు ఇంకా మళ్ళీ అడుక్కోడు. మన సహాయ సహకారాలు కూడా నీ సహాయ సహకారాలు, నా సహాయ సహకారాలు ఈ రకంగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలి, ప్రేమ పెట్టాలి, ప్రేమ చెయ్యాలి. కాబట్టి ఇక్కడ పేతురు ఆ గుడి మెట్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి చక్కటి స్వస్థతనిచ్చాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఈ గుడ్డివాడికి గ్రుడ్డితనాన్ని తీసివేసినందుకు ఏం చేస్తున్నాడు? కూడా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అందుకనే ఆ పాట ఆ రకంగా రాశాను. గుడిని మించిన వాడా నీ చోటికి వస్తాను, ధన్యవాదాలతో నీ కాళ్ళు గడుగుతానేదో ఉంది, మర్చిపోయిన మాటలు. ఈ రకంగా మరి ఆ గుడ్డివాడు చూపు పొందినటువంటి వ్యక్తి కృతజ్ఞతా భావంతో చెప్పినటువంటి మాటల్లాగా బాగుంది. ఇదంతా కూడా సువార్తలో ఉన్నటువంటి విశేషం. మరి పత్రిక పాఠ్యభాగంలో ఉన్నది అని అంటే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయము 1 నుండి 13 అంటే మొత్తం అధ్యాయము మనం చదువుకున్నాం. అది ప్రేమకు సంబంధించినటువంటి విషయము, ప్రేమకు సంబంధించినటువంటి సందేశము. ప్రేమ ఎలాంటిది, ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోగలము అనేటువంటి విషయాలను అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ 13 వచనాలను 3 భాగాలుగా మనము విడదీయవచ్చు. మొదటి భాగంలో దేని గురించి చెబుతూ ఉన్నాడు, రెండవ భాగంలో దేని గురించి చెబుతున్నాడు, మూడవ భాగంలో దేని గురించి చెబుతూ ఉన్నాడు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తే మరింత మెరుగైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. నాకు ప్రేమ లేకపోతే నాకున్నదంతా కూడా వ్యర్థమే, మొదటి భాగము. నాలో ప్రేమ లేకపోతే, అది కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థమే. ఎలాంటివి ఉన్నాయి? బ్రహ్మాండమైనటువంటివి ఉన్నాయి నా దగ్గర. దేవదూతల భాషలో మాట్లాడగలిగేటువంటి ఆ వరం ఉన్నది నా దగ్గర. కానీ ఆ వరం ఉండి ప్రేమ లేకుండా ఆ భాష మాట్లాడితే ఆ పలుకులు ఎలాంటివిగా ఉంటాయి?
మన నాలుక కదులుతూ ఉన్నప్పుడు రకరకాల పదాలు వస్తాయి, ఆ పదాలకు అర్థాలు ఉంటాయి. అవతలి వ్యక్తి అర్థం చేసుకుంటాడు మనం ఏం మాట్లాడుతున్నామో. కానీ మరి ఒక లోహాన్ని చరిచితే, కొడితే ఏ ఏ రకంగా అది మనకు మాటలు చెబుతుంది? మన నాలుక తిరిగినట్లుగా అది రకరకాలుగా చక్కటి పదాలు ఏమైనా పలుకుతుందా? గణగణలాడు మరి తాళమునై ఉండును, కంచు మోగినట్లు కనకమ్మ మోగున. మోగుతుంది సరే, దాన్ని ఏం మాట్లాడుతుంది నీతో మోగి? ఎన్ని రకాల పదాలు మాట్లాడుతుంది? నేను దేవదూతల భాషలు మాట్లాడినా నాలో ప్రేమ లేకపోతే ఈ రకంగానే ఉంటుంది. కంచు మోగినట్లు కనకమ్మ మోగున. బంగారాన్ని కొడితే సౌండ్ రాదు, కానీ కంచుని కొడితే సౌండ్ వస్తుంది. కానీ ఏం చెప్తుంది సౌండ్? ఆ సౌండ్ నీకేమైనా సందేశాన్ని ఇస్తుందా? ఏమైనా మాట్లాడుతుందా? ఊసులాడుతుందా? దేవదూతల భాషలు మాట్లాడేటువంటి ఆ వరం నీకు ఉండి నీలో ప్రేమ లేకపోతే ఇలా నీ పరిస్థితి అటువంటిదే. కనుక ప్రేమ లేకపోతే వరాలు వ్యర్థము. దేవుడు మనకు కూడా ఇస్తాడు, జన్మతో చక్కగా పాడేటువంటి వరం ఇస్తాడు, చక్కగా వాయించేటువంటి వరం ఇస్తాడు, చక్కగా ప్రసంగాలు చేసేటువంటి వరం ఇస్తాడు, చక్కగా నాయక లక్షణాలు కలిగి ప్రజలందరినీ కూడగట్టుకొని నాయకుడిగా ఎదిగేటువంటి లక్షణాలు ఇస్తాడు. ఇలాగా రకరకాలుగా వరాలు పుట్టుకతోనే మనకు వాటిని టాలెంట్స్ అని అంటూ ఉంటాం. తలాంతులు అంటే డబ్బులు అన్నమాట. మరి ఆ తలాంతులను, ఆ డబ్బుల్ని వాడకుండగా పురుగులు పట్టేలాగున, చీకిపోయేలాగున మట్టిలో పెడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి నిరుపయోగం అవుతాయి. సరే, అది ఒక కోణంలో. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటి? మనకు ప్రేమ లేకపోతే నిరుపయోగం అవుతాయి, వ్యర్థం, అదంతా నాటకం. నువ్వు చేసేదంతా కూడా నాటకం నీలో ప్రేమ లేకపోతే. కాబట్టి క్రీస్తు ప్రభువు వారికి ప్రేమ ఉన్నది, చారిటీ ఉన్నది, దయాళుత్వం ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభువు వారు ఆ గుడ్డి భిక్షగాడికి స్వస్థతనిచ్చాడు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగినవాడైన నైనను, కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఈ రకంగా ప్రేమ లేకపోతే మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనకు మహా వరాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంటుంది. వాటికి అర్థం లేకుండా పోతుంది. రెండవ భాగం మనం చూసినట్లయితే వరాలు శాశ్వతం కాదు. కొంతమంది చక్కటి మరి సింగర్లు ఉంటారు, గాయకులు. వయసు పెరిగిన తర్వాత ఇక వాళ్ళ గొంతు సహకరించదు, వాళ్ళ శరీరము మరి వృద్ధాప్యంలోనికి వచ్చేటప్పటికి యవన ప్రాయంలో పాడగలిగినట్లుగా అంత జోరుగా, జోష్గా, పరిపూర్ణంగా, అంత రాగబద్ధంగా పాడగలిగేలాగా ఉండరు. శరీరం సహకరించదు, వయసు సహకరించదు. వరాలు అశాశ్వతము, తాత్కాలికము. నీకు వరాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు మిడిచిపోతూ ఉంటావు ఒకవేళ నీ యవన ప్రాయంలో, కానీ కొంతకాలం తర్వాత అవి ఉండవు. నువ్వు చక్కగా నీ వ్రేళ్ళు ఉపయోగించి ఆ వాద్యం ఈ వాద్యం వాయిస్తున్నావేమో, ఒకవేళ ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి నీ చేతికి గాయం అయ్యి నీ వ్రేళ్ళు పనికి రాకుండా పోతాయి. వాయించగలవా? ఏమైంది నీ వరము? అదేవిధంగా నీ గొంతు ఏదో ఒక కారణం చేత నీకు సహకరించదు, యవన ప్రాయంలోనే ఉంటావు. ఏమైంది?
కాబట్టి వరాల విషయంలో మిడిసి పడకూడదు. వరాలు శాశ్వతము కాదు. ఏంటి ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే, ప్రేమతో పోల్చుకుంటే మరి ఇదే సమస్య. ప్రేమ ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. దానితో సరిసాటి ఇక ఏది లేదు. ఒకవేళ నువ్వు పోల్చుకోవాలి అని అనుకుంటుంటే బైబిల్లోనే మనం పత్రికా పాఠాల్లో మనం చూస్తాం, ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈ లోకంలో ఏవి బలమైనటువంటివి అని ఒకవేళ మామూలు జనరల్ క్వశ్చన్ వేస్తే ఆదరణ కూడికలో తరచుగా చెప్తూ ఉంటాను. ఆ ఏనుగు చాలా బలమైనటువంటిది, డైనోసారస్ చాలా బలమైనటువంటిది, హిపోపోటమస్ చాలా బలమైనటువంటిది, పులి, సింహం చాలా బలమైనటువంటి, ఇలా రకరకాలుగా జవాబులు వస్తాయి. నిజానికి మరణాన్ని మించినటువంటి బలవంతమైనటువంటిది ఏది లేదు. మరణంతో మనము పెట్టుకోలేము. ఎంతకాలం బ్రతికి ఉండగలము. మరణాన్ని మించినటువంటి బలము, శక్తి ఇంకొక దానికి లేదు, దేనికి లేదు ఈ లోకంలో. ఆ మరణానికి పోల్చగలిగినటువంటి ఒకే ఒక మాట ప్రేమ. ప్రేమ మరణమంత బలవంతమైనటువంటిది. ప్రేమ ఎలాంటిది అని మనం చూసినట్లయితే అది సహించేటువంటి గుణం ఉంటుంది, దానికి దయ చూపించేటువంటి గుణం ఉంటుంది. ఇక్కడ అంతా లిస్టు ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలం ఉండును, సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట గుర్తున్నదాం మీకు? సినిమాలో పాటలు పాడేవాళ్ళు క్రైస్తవ పాటలు పాడుతున్నారు. మనకు లేనిపోని ఆంక్షలు పెట్టేసుకుంటాం, రకరకాలుగా ఉంటాం. మన భక్తి అంత గొప్పగా ఉంటుంది. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. కాబట్టి చక్కగా పాడించారు వాళ్ళు. సినీ గాయకులైనప్పటికీ మంచి స్వరాలు ఉన్నటువంటి వారు. మరి అభిమానంతో క్రైస్తవ మతాన్ని ద్వేషించడం వాళ్ళైతే పాడరు. సో క్రైస్తవులను, క్రైస్తవ మతాన్ని అభిమానించేవారు కాబట్టి వాళ్ళు కూడా పాడారు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, నిత్యం ఉంటుంది. ప్రేమ యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుంది అని అంటే, మూడవది మరి ప్రేమను మించినది లేదు ఈ లోకంలో. అది గొప్ప, ఇది గొప్ప, విశ్వాసం గొప్ప, నిరీక్షణ గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అని చెబుతున్నారు. కానీ ప్రేమ దగ్గరికి మీరు దేన్ని తీసుకురాలేరు. విశ్వాసాన్ని మించినటువంటిది. క్రైస్తవుడికి మరొక పేరు ఏంటంటే విశ్వాసి. వేరే మతంలో కూడా ఎటువంటి పేరు ఉండదు. విశ్వసించేటువంటి వాడు, నమ్మేటువంటి వాడు. గుడ్డిగానే ఒకవేళ అవతల వాళ్ళకి అనిపించవచ్చు, గుడ్డిగా నమ్మేస్తాడు. విశ్వాసం అంటేనే అది, చూడకుండానే అవుననుకునేటువంటిది. మరి విశ్వాసాన్ని మించినటువంటిది, నిరీక్షణను మించినటువంటిది ప్రేమ మట్టుకే. మూడింటిని అక్కడ జక్స్టా పొజిషన్లో పెడతాం, పక్కపక్కనే నిలబెడతాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఏది మేలైనటువంటిది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడు కూడా శాశ్వతమైనటువంటివి అలాగే ఉంటాయి. విశ్వాసం కానీ, నిరీక్షణ కానీ, ప్రేమ కానీ. అయితే ఈ మూడింట్లో ఏది గొప్ప? ప్రేమ గొప్ప. కాబట్టి విశ్వాసం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది. మనస్సు నీకు సంబంధించినటువంటిది, ఇంకొకటిది కాదు.
నీ మనసు నీ దగ్గరే ఉంటుంది, నీ విశ్వాసం నీ దగ్గరే ఉంటుంది. అవతలవాడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను కాదు. సమరయ స్త్రీ యాకోబు ధరించినటువంటి ఆ బావి దగ్గర కొండను వదిలేసి ఊళ్ళోకి వెళ్తుంది. ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మబలుగుతుంది. ఏమోలే మంచి మాట చెప్తుంది కదా అని చెప్పేసి మంచి మాట చెప్తుంది కదా అని చెప్పేసి ఊరు బయటకు వస్తారు యేసుక్రీస్తుని చూడడానికి. అప్పుడు వాళ్ళనే మాట ఏమిటంటే, ఈమె చెప్పింది అని చెప్పేసి పోనీలే అని వచ్చాము, ఇప్పుడు స్థిరపరుచుకుంటున్నాము, నువ్వే మెస్సియావు అని మాకు మేముగా. విశ్వాసం అనేటువంటిది ఆవేదమైనటువంటిది, ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది, పర్సనల్ అన్నమాట, వ్యక్తిగతమైనటువంటిది విశ్వాసము. ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, అది కాదు. నీ మనస్సు చెప్పినందుకే నువ్వు విశ్వాసిగా ఉంటూ ఉన్నావు. బాగుంది. విశ్వాసము మనసునకు సంబంధించినటువంటిది, నిరీక్షణ సమయానికి సంబంధించినటువంటిది. ఏదైనా ప్రమాదం సంఘటన జరుగుతుందనుకోండి, ఆ సంఘటన అనేటువంటిది తాత్కాలికము. ఆ సంఘటనలో ఒక హీరో పుట్టుకొస్తాడు. అక్కడ ప్రమాదంలో ఉన్న వాళ్ళని తప్పించడానికి చక్కగా చురుకుగా త్యాగపూరితంగా ముందుకు వచ్చి రక్షిస్తాడు. అందరూ కూడా మెచ్చుకుంటారు. అది తాత్కాలికమైనటువంటిది, కొద్ది సమయం ఉండేటువంటిది. మరి ఇంకొకటి ఉన్నది నిరీక్షణ. క్యాన్సర్తో పోరాడటం. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అని అంటే దిగాలు పడి భయపడిపోయి అదైపోయి ఇదైపోయి కాకుండా ధైర్యంగా నిలబడి క్యాన్సర్ను ఎదుర్కొని నీకులాగా నాకులాగా మనకులాగా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు అనేకులు మరి మన మధ్యనే ఉంటూ ఉన్నారు. దానికి ఆ సంఘటన సమయంలో ఆ కొద్ది నిమిషాలు ఆ ప్రమాదం నుండి కాపాడేశాడు అని చెప్పేసి అది మనకు బాగా గుర్తుండిపోద్ది. చాలా హీరోలాగా చేశాడు, హీరోలాగా చేసింది, అది హీరోయిన్లాగా చేసింది అన్నట్టుగా హీరోయిక్ యాక్షన్ అన్నట్లుగా ఉంటుంది. మరి ఇది ప్రొలాంగ్డ్ అనమాట. చాలా కాలం పాటు పట్టు విడవకుండా సాధించే వరకు, సాధ్యమయ్యే వరకు సాధ్యపడుతుంది. అప్పటిదాకా పట్టు విడవకుండా ఉండటము నిరీక్షణ. దేన్నైతే మనము చేపట్టామో, దేన్నైతే రక్షించాలనుకుంటున్నామో, దేన్నైతే సాధించాలనుకుంటున్నామో దాని విషయమై పట్టు విడవకుండా చివరిదాకా ఉండటము, దానికి టైం పడుతుంది. విశ్వాసము మనస్సునకు సంబంధించినటువంటిది, నిరీక్షణ చెప్పండి దేనికి సంబంధించినటువంటిది? చెట్టుకు సంబంధించినటువంటిది, పుట్టకు సంబంధించినటువంటిదా? విశ్వాసము మనసుకు సంబంధించినటువంటిది, నిరీక్షణ సమయానికి సంబంధించినటువంటిది. మరి ఇంకొకటి ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో ప్రేమ శ్రేష్టమైనటువంటిది. మరి ప్రేమ దేనికి సంబంధించినటువంటిది? ప్రేమ బంధానికి సంబంధించినటువంటిది. విశ్వాసము మనస్సునకు సంబంధించినటువంటిది, నిరీక్షణ సమయానికి సంబంధించినటువంటిది, ప్రేమ బంధానికి సంబంధించినటువంటిది. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాలి? ఆయన కన్న తండ్రి, పరలోకపు తండ్రి. మనం పాడైపోయాం. మనను కాపాడడానికి వచ్చాడు, మంచి సమరయుడిలాగా వచ్చాడు. మిగతా వాళ్ళు దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వీడు గాయాలు తగిలినాయి. లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, నాకెందుకు వచ్చిన గొడవ, కాసేపు ఉంటే నన్ను కూడా
ఈ స్థితికే తీసుకొస్తారు దొంగలు, నా దగ్గర ఉన్నాయి కూడా దోచేసుకుంటారు. రకరకాలుగా ఆలోచించి మనము అవతల వాడిని రక్షించలేము. అది వదిలేయండి, మనలను మనము రక్షించుకోలేము, కొర ప్రాణంలో ఉన్నాము. కనుక మనకు రక్షకుడు కావాలి, క్రీస్తు కావాలి. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టేవాడు కావాలి, ప్రాణాలకు తెగించేవాడు కావాలి. అందుకనే నేను ప్రాణాలు పెట్టడానికి వెళ్తున్నాను అని బయలుదేరాడు. పాపపు స్థితికి సూచనగా ఉన్నటువంటి పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యెరికో నుండి పుణ్యము వైపు, పవిత్రత వైపు, ఎత్తైనటువంటి స్థలానికి వెళుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా తీసుకొని వెళుతాడు. అందుకనే ఈ పాట, గుడిని మించిన వాడా, యెరూషలేములో గుడి ఉంది, పుణ్యక్షేత్రం ఉంది, నీ చోటికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే అదే నాకు పుణ్యక్షేత్రము. క్రీస్తు ప్రభువారు ఆ రకంగా మరణించడానికి బయలుదేరాడు, తన మనస్సును సిద్ధపరుచుకున్నాడు. నా మట్టుకు నేను ప్రాణం పెడితేనే తప్ప నా ప్రాణం ఎవడు తీయలేడు. చేతగాక ప్రాణం 3 మేకులు ఓడగొట్టుకోలేని వాడు వీడేంటి దేవుడు. అవతల వాళ్ళు చాలా చక్కగా విమర్శిస్తారు. ఈ రోజుల్లో మన దేశంలో ఉన్నటువంటి దరిద్రం అది. 3 మేకులను ఓడగొట్టుకోలేనాడు వీడేం దేవుడు అంటారా. 3 మేకులు వేయించుకోవడం కోసమే వచ్చాడు, పీక్కోవడానికి రాలేదు. మరణించడానికి వచ్చాడు. ఇదిగో నేను యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్నాం మనము, ఇంకా ఇంకొక ప్రయాణం, ఇదే నా ఆఖరి ప్రయాణము, అక్కడ చనిపోవడానికే నేను వెళ్తున్నాను. మీరు మనసులో ఉంచుకోండి అంటే మనసులో ఉంచుకున్నారు, కానీ మనసులో ఏదో మూలను ఉంచుకున్నారు. లేదు, అర్థం కాలేదు ఇలాంటి మాట ఏమిటి అని. యేసు ప్రభువారు ఆ తర్వాత శిలువ మీద వేలాడుతున్నప్పుడు అర్థమైంది అప్పుడు చెప్పిన మాట. కాబట్టి మన జీవితాలలో మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి? చారిటీ ఉండాలి, మనకు దాతృత్వం ఉండాలి. మంచి సమరయుడికి దాతృత్వం ఉన్నది. కాపాడాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అక్కడ ఫీజులు కట్టాడు, మళ్ళీ వస్తానన్నాడు. ఇంకా నీకేం ఫీజులు అవుతాయో చెప్పు, నేను మళ్ళీ వచ్చి ఆ ఫీజులు కట్టేస్తానన్నాడు. యేసుప్రభు వారు మళ్ళీ వస్తాడు, మన రుణమంతా ఆయన తీర్చేస్తాడు. మనం పూర్తిగా కోలుకునేడమే ఆయనకి కావాలి. ఆయన ప్రేమ అటువంటిది. కాబట్టి ప్రేమ విషయంలో ఎక్కువగా దేన్ని మనం పోలుస్తూ ఉంటే తల్లి ప్రేమను మించినటువంటిది ఇంకొకటి లేదు. తల్లి ప్రేమలో దాతృత్వం ఉంటుంది. కోడి గుడ్ల మీద పొదిగిన తర్వాత 21 రోజుల తర్వాత ఒక్కొక్కటి 2-3 రోజుల్లో అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి గ్రుడ్డు నుండి. ఆ గ్రుడ్డును పొదిగేటప్పుడు దాదాపుగా ముఖ్యంగా చివరి దినాలలో అసలు ఎక్కడికి కదలదు, గుడ్ల మీదే పొదుగుతూ ఉంటుంది. ఆ వేడిని ఇవ్వటం కోసం తిండి తిప్పులు ఉండవు. ప్రేమ త్యాగపూరితమైనటువంటిది. గ్రద్ద వచ్చి నేను తన్నుకుపోతుందేమో అని చెప్పేసి గబగబా అవి దూరంగా ఉన్నటువంటి కోడి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి రెక్కలు చాచి తన కిందకు చేర్చుకుంటుంది. దేవుడి ప్రేమ అలాంటిదే. ఎన్నిసార్లు మిమ్మల్ని కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు, ఓ ఇశ్రాయేలీయులారా మిమ్మల్ని ఎన్నిసార్లు చేర్చుకున్నాను, నా ప్రేమ మీకు తెలియట్లేదు. తల్లి ప్రేమను మించినటువంటిది ఇంకొకటి లేదు. ఎంతగానంటే రాయవెల్లూరులో ఐడా స్కడ్ అనేటువంటి ఆవిడ డాక్టర్ చదువుతూ, తండ్రి ఇక్కడ క్రైస్తవ డాక్టర్గా వచ్చి రోగులకు మరి స్వస్థత కార్యాలు చేయడానికి ఇక్కడికి వచ్చేసి ఉండిపోతే, ఆ అమ్మాయి కూడా నాన్న దగ్గరికి వచ్చింది చూసి వెళ్ళిపోదామని. కానీ అక్కడ ఉన్నటువంటి విషయం చూసి తట్టుకోలేకపోయింది. గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదనతో వస్తూ ఉన్నారు. ఇదిగో మంచి డాక్టర్లు దేశం నుండి వచ్చారు. అసలు మనకెవరు డాక్టర్లు అనే ఊసు కూడా తెలియదు. 150 సంవత్సరాల క్రితం గొడవ, దాదాపు 150 సంవత్సరాల క్రితం గొడవ.
తీరా వచ్చి చూస్తే ప్రసూతి చేసేటువంటిది మరి స్త్రీ కాదు, పురుషుడు. మనం ఎలా తీసుకెళ్తాం పురుషుడి దగ్గరికి ఈ వ్యవహారంలో? కానుపు విషయంలో స్త్రీలను ఎలాగ మగవాడి దగ్గరికి తీసుకెళ్తాం? ఆ రోజుల్లో తెలివితేటలు, ఆ రోజుల్లో కట్టుబాట్లు అలాగ ఉండేవి. కళ్ళ ముందే 3 గర్భిణీ స్త్రీలు ప్రసవించలేక చనిపోతారు. కాబట్టి కన్న తల్లి ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది. ఇంక అంతకు మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏదో చెప్పండి. పిల్లలు పెద్దవారయ్యే వరకు కూడా తల్లి పిల్లల యొక్క ఆలన పాలన చూస్తుంది ప్రేమతో. చారిటీ, దాతృత్వము, తనకున్నదంతా పిల్లలకి అందుతుందా లేదా ముందు చూస్తుంది. ఈ తల్లి కోడిపెట్ట చూసినట్లయితే చిన్న చిన్న కోడి పిల్లలు అవి ఎలాగా వేటకు వెళ్ళాలి, ఏమి తినాలి, ఎలా తినాలో తెలియదు. ఆ పురుగుల్ని వాటిని ఇదే బయటికి తీసి అందుబాటులో ఉండేలాగా బయట పెడితే అది తినదు. ఎప్పుడైనా గమనించారా మీరు? అదొక అదృష్టం. నాకు చిన్నతనంలో పల్లెటూరులో ఉన్నాడని చెప్పుకోవడం నాకు చాలా గర్వం. ఇవన్నీ తెలుసు, ఈ వ్యవహారాలని. పొలాలకు సంబంధించిన తెలుసు, పశువులకు సంబంధించినవి, కోళ్ళు, వీటన్ని వ్యవహారాలు నాకు తెలుసు. ఈ రోజుల్లో వాళ్ళకి ఆ అవకాశం లేదు. పట్టణంలో ఉంటూ ఉన్నా, పట్టణంలో పశువుల పేడ ఎలా ఉంటుంది, బాగా 100 కిలోమీటర్ల దూరంలో కుగ్రామంలో పశువుల పేడ ఎలా ఉంటుందో తేడా ఉంటుంది, మీకు తెలియదు. ప్రేమను విషయం గురించి మనం ధ్యానం చేసుకుంటూ పోతే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూ ఉంటాయి. ప్రేమ అంత విశేషమైనటువంటిది. క్రీస్తు యొక్క ప్రేమ ఎదురులేని ప్రేమ. ఎవడో నన్ను చంపేస్తున్నాడు కదా, తప్పదని చచ్చిపోవడం కాదు. నేను చావడానికే, నా ప్రేమను కనపరుచుకోవడానికే నేను వచ్చాను. ప్రాణాలకు తెగించిన ప్రేమ. క్రీస్తు బిడ్డలుగా పిలువబడాలి అంటే మనము ఆ లక్షణాలను కలిగి ఉండాలి. క్రీస్తుకున్నటువంటి ప్రాణాలు పెట్టేటువంటి ఆ ప్రేమించేటువంటి లక్షణము మనకు కావాలి. చనిపోవడానికి వెళ్తున్నాను అని క్రీస్తు ప్రభువారు చెప్పగలిగినట్లుగా మనం చెప్పగలమా? ఆ సిద్ధపాటు ఉన్నదా? ఆ జ్ఞానము, ఆ ఆలోచన, వివేకం మనకున్నదా? మనకు చేతనైంది, మనకు ఉన్న తెలివితేటలంతా కూడా మన గురించి ఆలోచించటము, మన స్వార్థం గురించి ఆలోచించటం, ఇంకా చేతనైతే అవతల వాడిని నిందించడము, అవతల వాడి నుండి దోచుకోవడము, ఈ రకంగా చేస్తూ ఉంటాం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కణత పెట్టే సర్లే, 10 ఆజ్ఞలు ఏం చెబుతున్నాయి? ఆ రోజుల్లోనే వాళ్ళకి అవగాహన వచ్చేసింది. ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నాయి గురువుగారు. ఏమిటవి? దేవుణ్ణి ప్రేమించాలి, వెరీ గుడ్. ఇంకొకటి ఏంటి? మనిషిని ప్రేమించాలి. 10 ఆజ్ఞల సారాంశం ఇదే. ఈ రెండిట్లో కూడా ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి. మనస వాచ కర్మాణి అని మన భాషలో చెబుతూ ఉంటాం. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడు ఈ 2 విషయాలు మన ముందు ఉంచుతున్నాడు. ఈ రెండింటిని కావడిలాగా కలిగి ఉండాలి, మోసుకుంటూ వెళ్ళిపోవాలి. జీవితాంతము మన భుజం మీద కావడి కొండల్ని చక్కగా మోసుకొని వెళ్తున్నట్లు ఉద్దేశంతోనే కావడి కొండలు మోసుకెళ్ళాలి. ఒక పని ఉంటేనే, లేకపోతే ఆడుకోవడానికి కాదు కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం, మనిషిని ప్రేమించడం అనేటువంటి కావడిని మన భుజాల మీద వేసుకొని ప్రయాణించాలి. మన పరుగు తుదముట్టించాలి. నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది, వేచి ఉన్నది అని మనమందరం కూడా పౌలులాగా
చెప్పుకోగలగాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ కూడా తీర్చిదిద్దునుగాక.